హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం. అంటే డిగ్రీ చదివి ఏదన్నా రాత పరీక్ష లేకుండా ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అయితే కరెక్ట్ వీడియో అండి మీకు ఇది. సో మనకు కేవలం డిగ్రీ అర్హత అనమాట. సెక్యూరిటీ స్క్రీనర్లు అంటే ఎయిర్పోర్ట్లలో మామూలుగా సెక్యూరిటీ చెక్ చేస్తారు కదా, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని. సో ఆ జాబ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. సో మీకు ఎటువంటి రాత పరీక్ష పెట్టదు. సో మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, 5 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. మీరేంటంటే వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్లు సో అవన్నీ కూడా తీసుకెళ్ళాలి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా చాలా మంచి అవకాశం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇది. ఎవరు మిస్ చేయొద్దండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 30,000కు పైగానే జీతం అయితే ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు అనమాట. డిగ్రీ మాత్రమే అర్హత. ఇక్కడ మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, అనుభవం లేని వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు మాకు ఫ్రెషర్స్ కావాలి అని చెప్పి. కాబట్టి డిగ్రీ పాస్ అయ్యింటే తప్పకుండా అప్లై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సో అప్లై ఒకటే కాదండి, మా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏఏఐ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అడ్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. ఇది 100% సబ్సిడరీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండి. సో మనకు మే 26వ తారీఖున అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025 అని చెప్పేసి మనకు అధికారికంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. అంటే ఏం విడుదల చేసిందన్న అంటే చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్స్. అందుకే చెప్పాను అనుభవం లేని వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి మీ దగ్గర డిగ్రీ ఉంటే మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. మహా అంటే ఒక 5 లేదా 6-7 నిమిషాలు ఉంటుంది అంతే వీడియో, కొంపలే మునిగిపో. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అండి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సో టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, మన దగ్గరలో చెన్నై ఉంది. ఓకేనా, చెన్నై ఉంది. చెన్నైలో 176 ఉద్యోగాలు ఉన్నాయండి. జనరల్ కేటగిరీకి 73, ఓబీసీ వాళ్ళకి 47, ఎస్సీ వాళ్ళకి 26, ఎస్టీ వాళ్ళకు 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 17 పోస్టులు అనమాట. ఇక వడోదరలో చూసుకుంటే జనరల్ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు. అమృత్సర్లో చూసుకుంటే జనరల్ వాళ్ళకి 16, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3. అంటే మనకి ఎక్కువగా మన దగ్గరలో సదరన్ సైడ్ మన చెన్నైలో 176 పోస్టులు ఉన్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్స్లలోనే మీరు పని చేయాలన్నమాట. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మీరు అవకాశాన్ని మిస్ చేయకూడదని. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు లాస్ట్ డేట్ అయిపోతుంది. సో ఆ లోపల అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, మనం ఏమి ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అయితే ఈ ఉద్యోగాలు 3 ఏళ్ల కాంట్రాక్ట్. ఓకేనా, ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. 3 ఏళ్ళు కానీ పర్లేదండి. సో మనకు అలా పొడిగిస్తూ ఉంటారనమాట. ట్రైనింగ్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోదు ఇలాంటి అవకాశాన్ని. అయితే ఈ ఉద్యోగాలు చెన్నైలోనే ఉంటాయంటే చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు సర్వ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ నీడ్ నాట్ టు అప్లై. ఎవరైతే మేము ఇండియాలో ఎక్కడిచ్చినా మేము చేయగలము అని అంటే ధైర్యంగా చెప్పలేకపోతారో వాళ్ళు అప్లై చేయకండి అని చెప్తున్నారు. ఎక్కడిచ్చినా చేయాలండి. మామూలుగా చెన్నైలో ఉంటుంది ఇనిషియల్గా పోస్టింగ్ అనేది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ అనేది ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 55% మార్కులతో పాస్ అయినా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. ఓకేనా. సో ఇకపోతే మనకు ఏజ్ లిమిట్ చూడండి, 18 సంవత్సరాలు మినిమం ఉండాలి అప్లై చేయడానికి. 27 ఏళ్ల వరకు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. సో ఏముంటుంది, జాబ్లో చేరితే ఏం పని చేయాలి? ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ క్యారీ అవుట్ స్క్రీనింగ్ ఆఫ్ కార్గో అండ్ ఇన్లైన్ హోల్డ్ బ్యాగేజ్ ఆఫ్ టెక్నికల్ ఆర్ అదర్ మీన్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ టు ఐడెంటిఫై అండ్ క్యారీ అవుట్ అదర్ సెక్యూరిటీ ఫంక్షన్స్ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో కాంప్లెక్సెస్. నేను చెప్పాను కదండి, వచ్చే పోయే వాళ్ళని వాళ్ళ లగేజెస్ని ఇవన్నీ చెక్ చేసే పని అనమాట. అంటే సులభంగా చెప్పాలంటే దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఫీజు అనేది, అప్లికేషన్ ఫీజు చూడండి, జనరల్ ఓబీసీ వాళ్ళకు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంకా ఆడవాళ్ళకు 100 రూపాయల ఫీజు ఉంది. సో ఆడవాళ్ళు ఏ కేటగిరీ అయినా పర్లేదు, మీరు 100 రూపాయలు ఫీజు పే చేస్తే అప్లై చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ 30వ తారీఖు అండి.
ఓకేనా. అయితే ఎలా సెలెక్షన్ చేస్తారు ఫ్రెండ్స్, ఎటువంటి రాత పరీక్ష ఏమి ఉండదండి. సో మీరు అంటే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు మీకు ఇంటరాక్ట్ డే అనమాట, అంటే ఇంటర్వ్యూ లాగా అనమాట. సో మీరు అప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, 10th క్లాసు ఇంకా హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్స్, మీ డిగ్రీ సర్టిఫికేట్లు, ప్రొవిజనల్స్ అన్నీ ఒరిజినల్స్, ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్. మీరు ఒకవేళ SC STకి కింద రిజర్వేషన్ పొందాలనుకుంటే, బెనిఫిట్ పొందాలనుకుంటే ఆ క్యాట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ కాపీ, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మనం అప్లికేషన్ ఫామ్ ఏదైతే పే చేసామో అదే అనమాట. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేసిన స్లిప్ అనమాట. ఇంకా మీ సిగ్నేచర్, ఇదంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైతే ఇస్తారో అవే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక మీకు అక్కడ పోయినాక ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఏమైనా ఐ లేదా కలర్ బ్లైండ్నెస్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తారు. అలాగే అన్ఇంపైర్డ్ విజన్ అండ్ హియరింగ్ ఎబిలిటీ, మీకు వినడం కానీ ఇలాంటి లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. తర్వాత ఎబిలిటీ టు రికగ్నైజ్ ఆబ్జెక్ట్స్ హైలైటెడ్ బై ఎక్స్రే ఎక్విప్మెంట్. సో మనము ఆ వస్తువుల్ని గుర్తించగలగాలన్నమాట ఎక్స్రే ఎక్విప్మెంట్ ద్వారా, దాన్ని ఎబిలిటీ చూస్తారు. ఇంకా మంచి రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఎంత మాత్రం ఉంది ఇతనికి అని చెప్పి చెక్ చేస్తారండి. ఇక మంచిగా హైట్, బాగా స్ట్రెంగ్త్ ఉంది ఇతనికి, గుడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు పొట్టిగా, అంటే నేను అట్లని కాదు చెప్పేది, సో వాళ్ళకి మంచిగా ఉండాలి, గుడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అయితే ఉండాలి, ఎబిలిటీ ఉండాలని చెప్తున్నారు. సో మీ హైట్తో సంబంధం లేదనమాట. సో ఇకపోతే మనకు ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది శాలరీ అంటే 30,000 రూపాయలు వస్తుంది, సెకండ్ ఇయర్ 32,000 రూపాయలు వస్తుంది, థర్డ్ ఇయర్ 34,000 రూపాయలు వస్తుందండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు శాలరీస్ అయితే ఇస్తారనమాట. అయితే మీకు 5 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది, అప్పుడు మీకు 15,000 రూపాయలు ఇస్తారు. వన్స్ ఆ 5 నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాకనే మీకు జాబ్లోకి కూర్చోబెడతారనమాట. సో అప్పుడే మీకు శాలరీస్ 30,000, 32,000 ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. అంతవరకు 15,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు 5 నెలల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేదనుకోండి, సెకండ్ అటెంప్ట్ కూడా మీకు అవకాశం ఉంటుంది, అప్పుడు మీకు 10,000 మాత్రమే ఇస్తారండి. క్లియర్. ఇకపోతే మనకు ఆ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇండక్షన్ కోర్స్ ఒక 5 రోజులు, ఎయిర్పోర్ట్లో ఒక 3 months ఉంటుంది, బేసిక్ కోర్సు 14 రోజులు, ఎయిర్పోర్ట్లో ఒక 1 month ఉంటుంది, స్క్రీనర్ స్పీడ్ సర్టిఫికేషన్ కోర్సు ఒక 3 రోజులు అయితే ఉంటుంది, టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ స్క్రీనర్ వచ్చేది ఒక 2 రోజులు ఉంటుంది. ఈ విధంగా మనకు 5 నెలల పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది, ఒకరోజు అటో ఇటో. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కాబట్టి ఎవరు మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఫీజు చెప్పాను, ఆన్లైన్లో అప్లై చేసే పద్ధతి అండి ఇది. కింద లింక్స్ అయితే ఉంటాయండి, మర్చిపోవద్దు. సో ఇకపోతే మీకు ఏమన్నా వీడియోలో అర్థం కాకపోతే మన madhujobs.com వెబ్సైట్ ఉంది, అక్కడికి వెళ్ళి క్లియర్గా చదువుకొని అప్లికేషన్ పెట్టచ్చు అనమాట. ఇక నేను పొట్టి అని చెప్పాను కదా, సో దయచేసి అన్యత భావించొద్దండి. సో ఎవరైనా హట్ అయ్యింటే మాత్రం సారీ చెప్తున్నాను. ఓకేనా, అంటే ఫిజికల్గా బాగుండాలని చెప్పి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఓకే. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.